అటార్నీ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అలాగే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఏంటి పవర్ ఆఫ్ అటార్నీ, అంటే ఏంటి, ఇది ఎలా ఎవరికి ఇస్తుంటారు, ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా అందరికీ నమస్కారం. జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అలాగే స్పెసిఫిక్ పవర్ ఆఫ్ అటార్నీ, అలాగే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, వీటిని ఏ విధంగా దేనికి ఇస్తారు? ముందుగా స్పెసిఫిక్ అనేది చూసుకుంటే ఇది దేనికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? మీరు అందుబాటులో లేరు, లేదంటే ఏదైనా అబ్రాడ్లో ఉన్నారు, లేదన్నా ఫారిన్ కంట్రీలో ఉన్నారు, లేకపోతే అనారోగ్యం ఇచ్చే హాస్పిటల్లో ఉన్నారు. అలాంటప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇచ్చే రైట్స్ అన్నమాట. లేదు అనుకుంటే మార్టిగేజ్ చేసే అవకాశం, లేదా మీ ప్రాపర్టీని కానీ ఎవరికైనా సేల్ చేయాలన్నప్పుడు కానీ ఇది యూజ్ అవుతుంది. ఎలాగా, ఏం చేయాలి? అప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలంటే, ఈ స్పెసిఫిక్ పవర్ అటార్నీ ఏదైతే ఉందో అది అవతలి వాళ్ళకి, అంటే మీరు వాళ్ళకి ఇస్తారు కదా, వాళ్ళని ఏజెంట్ అంటారు, మిమ్మల్ని ప్రిన్సిపల్ అంటారు. మీరు వాళ్ళకి ఇస్తారు కాబట్టి అందులో రాసి ఉన్న షరతులు కానీ కండిషన్స్ కానీ వాటికి మించి ఏమీ వాళ్ళు చేయకూడదు. అందులో ఉన్న కండిషన్ ప్రకారమే చేయాలి. అలాంటి వాటిని స్పెసిఫిక్ పవర్ అటార్నీ అంటారు. దానికి మించి వాళ్ళు ఇంకేమీ చేయకూడదు. అలా ఏమన్నా చేస్తే రూల్స్కి అతిక్రమించినట్టుగా అనమాట. అప్పుడు మీరు కేసు ఏమన్నా వేసుకోవచ్చు. అందులో ఉన్నట్టే అది చేయాలి. దాన్ని స్పెసిఫిక్ పవర్ అటార్నీ అంటారు. ఇక రెండవది జీపీఏ జనరల్ పవర్ అటార్నీ. ఇందులో అది చేయాలి, ఇది చేయాలని రూల్స్ ఏమీ ఉండవు, సాధారణ పట్టా అన్నమాట. కండిషన్స్ అంటూ ఏమీ ఉండవు, ఇంతవరకు చేయాలి అంతవరకు చేయాలని చెప్పేసి అందులో ఏమీ ఉండవు జనరల్ పవర్ పట్టాలో. ఈ జీపీఏ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఇస్తారు. వాళ్ళని ప్రిన్సిపల్ అంటారు, తీసుకునే వాళ్ళని ఏజెంట్ అనేది అంటారు. జనరల్ పవర్ అటార్నీ ఏదైతే ఉందో అతను ఆ ప్రాపర్టీకి హక్కుదారుడిగా ఉండాలి. అతని మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అది అతని సొంత ఆస్తి అయి ఉండాలి, లేదా వాళ్ళ తాతల నుండి కానీ తండ్రుల నుండి కానీ సంక్రమించిన ఆస్తిపాస్తులై ఉండాలి. అంతేగాని ఇతరుల ఆస్తుల మీద పవర్ పట్టా అనేది వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఇద్దరు సుముఖంగా ఉండాలి, అలాగే 18 years ఎబోవ్ ఉండాలి. అది మాత్రమే కాకుండా మెంటల్లీ అంటే పిచ్చి కానీ అలాంటివి ఏమీ ఉండకూడదు తీసుకునే వ్యక్తికి కానీ ఇచ్చే వ్యక్తికి కానీ. ఇది సాధారణంగా ఎవరు చేస్తుంటారంటే, బాగా ఆస్తులు ఉన్నవారు కానీ ప్రాపర్టీస్ ఉన్నవారు కానీ ఎక్కువ మంది బిజినెస్ పీపుల్, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా మంది చూస్తూ ఉంటాం కదా, సెలబ్రిటీస్ కానీ విఐపీస్ కానీ, వాళ్ళందరూ ఇదంతా ఎలా రన్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ అలాగ వాళ్ళు ఒక్కరే చేయరు, వాళ్ళు వేరే వాళ్ళకి జీపీఏ అనేది ఇస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకు బాగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, లేదనుకుంటే బాగా నమ్మకస్తులకు కానీ అలాంటి వారికి ఇస్తూ ఉంటారనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇది ఇచ్చేవారు అది బ్రతికున్నప్పుడే వ్యాలిడిటీగా ఉంటుంది. ఒకవేళ ఆయన చనిపోతే అవతల వాళ్ళకి అది ఏమన్నా ఇచ్చినప్పుడు, జీపీఏ ఇచ్చినప్పుడు అతను ఏమన్నా చనిపోయినప్పుడు అది అనేది వ్యాలిడిటీలో ఉండదు, బ్రతికున్నప్పుడు అది వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ పవర్ ఆఫ్ అటార్నీకి ఒక చట్టం కూడా ఉంది. 1882లో ఒక చట్టం కూడా దీనికి ఏర్పడింది. సపోజ్ ఇది ఎలా చెప్పాలి అంటే, మీకు ఒక 4-5 చోట్ల లేదంటే వేరే రాష్ట్రాల్లో మీకు ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఏదైనా ల్యాండ్స్ కానీ, లేదంటే ఏదైనా సరే రకరకాల మీకు బిజినెస్లు కానీ ఏమన్నా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఒక్కటే అది చూసుకోలేరు. అలాంటప్పుడు ఇంకేం చేయాలి? ఇలాగ అంటే వేరే వాళ్ళని మీ తరపున పెట్టుకుంటారనమాట. అలా పెట్టుకునే వాటినే జనరల్ పవర్ అటార్నీ అంటారు. మీ తరపున వాళ్ళు అన్నీ కూడా చేస్తుంటారు. అంటే సేల్ చేయొచ్చు వాళ్ళు, లేకపోతే వాళ్ళతో మాట్లాడచ్చు. అలాగే అందులో మీరు రాసుకోవాలి కూడా కొన్ని ఏమని, మీకు ఏమన్నా వ్యాపారాలు గంట ఉన్నాయి, అక్కడ ఏమన్నా రెంట్లు గంట వచ్చేవి ఏమన్నా ఉంటాయి, అవి రెంట్కి తీసుకుని మీ అకౌంట్కి వేసేలాగా రూల్స్ ప్రకారం అందులో రాసుకోవాలి. కొందరు ఏం చేస్తున్నారంటే, పని లేనంతకాలం పని లేదని, ఒకవేళ పని వచ్చిన తర్వాత బాగా నమ్మకంగా ఉన్న తర్వాత అవతల వాళ్ళు వీళ్ళని నమ్మి అలాంటి జీపీఏ ఏమన్నా ఇచ్చిన తర్వాత వాళ్ళు మోసం చేస్తున్నారు. అంటే ఇతనికి పవర్స్ అనేది ఇస్తున్నాడు అవతల వ్యక్తి. ఇతను ఏం చేస్తున్నాడు, సేల్ చేసినవి కంటే తిన అకౌంట్లోకి వేసుకుని, లేకపోతే తిన పేరుని రాసుకుని, ఇలాంటివన్నీ మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. ఏంటంటే అది మీరు ఏమన్నా సరే ఇలాంటివి ఏమన్నా సరే జీపీఏ అవతల వ్యక్తికి ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మాటలైతే అతను మాట్లాడుకోవచ్చు, కానీ ఏదైనా సరే లావాదేవీలు ఏమన్నా ఉంటే, డబ్బుల వ్యవహారాలు ఏమన్నా ఉంటే అది మాత్రం మీ సంతకాలు లేకుండా అది అవ్వకుండా చేసుకునేలా మాట్లాడుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఎందుకంటే చాలామంది మోసాలు అనేది జరుగుతున్నాయి అనమాట, చేశారు కూడా చాలామంది చాలాసార్లు. ఈ జీపీఏ అనేది వేరే వాళ్ళు ఒకరికే కాదు, మీరు ఇంకా 4-5 కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మీకు ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ ఏమన్నా సంస్థలు గంట ఉంటే అది కూడా అతను ఒక్కడే కూడా చూసుకోలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు ఇంకొకరికి కూడా ఇవ్వచ్చు.
అలాగే మీరు ఇంకొకరికి ఇచ్చినప్పుడు అది మిస్యూజ్ చేయకుండా, అంటే అవతల వ్యక్తులు కూడా మీరు ఎవరికైతే ఇస్తున్నారో ఇంకో పర్సన్ ఎవరైతే ఉన్నారో డీలింగ్ చేయమని వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే కొందరు మోసం చేస్తున్నారు కదా. సో ఒక అవసరం లేకుండా కూడా, అంటే మీరు ఇంకొకరికి ఇవ్వచ్చు, వేరే వ్యక్తి ఆయనతో డీలింగ్ చేయొచ్చు. అలాంటప్పుడు అవతల వ్యక్తి చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఎవరి పేరున ఉంది అనేది కూడా అవతల వ్యక్తి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అవతల వ్యక్తికి ఉంది. అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒకరికి ఇచ్చేటప్పుడు నా ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి నేను అందుబాటులో ఉండట్లేదు, సో అందుకని ఇతనే అన్నీ చూసుకుంటాడు అని మొత్తం అన్నీ క్షుణ్ణంగా అందులో ప్రతిదీ మెన్షన్ చేసే ఉండాలి. ఇక స్పెసిఫిక్ పవర్ అటార్నీకి వచ్చేసరికి అతను మీ కొన్ని డీలింగ్సే చేయగలరు, అన్ని డీలింగ్స్ మాత్రం అతను చేయలేడు. ఎందుకంటే డబ్బుకి సంబంధించి మాత్రం మీ సంతకాలు కానీ లేకపోతే మీ అనుమతి కానీ లేకుండా అతను చేయలేడు. అలాగే మీకు వేరే చోట్ల పొలాలు గంట ఉండొచ్చు, ల్యాండ్స్ గంట ఉండొచ్చు, ప్రతి చోటకి మీరు వెళ్ళారు కదా. సో ఇలాంటిది ఏమన్నా అతన్ని పెట్టుకుని జీపీఏగా అతన్ని పెట్టుకుని అతను చేయాల్సింది అందులో మీరు చేశారంటే, మెన్షన్ చేసుకున్నారంటే, సో అందులో ఏముంటాయి, అక్కడ వ్యవసాయం చేసి అందులో వచ్చిన డబ్బులు మీ అకౌంట్లో వేసేలాగా. సో అంతవరకే అలాంటివి ఏమన్నా రాసుకుని పెట్టుకోవాలి మీరు. అలాగే ఒక ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా లావాదేవీలు ఉంటే మీరు అతన్ని అక్కడికి పంపినప్పుడు ఆ అకౌంట్ అనేది మీరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడ్డ తర్వాత అలాంటి షరతులు కూడా వర్తిస్తాయి అని చెప్పేసి అందులో రాసుకోవడం జరుగుతుంది. మీరు ఇలాంటివి జరిగినప్పుడే కొందరు ఏం చేస్తున్నారంటే జీపీ అనేది వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బు చూసిన తర్వాత వాళ్ళ మనసులోనే మారిపోతున్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మోసాలనే చేస్తున్నారనమాట చాలామంది. సో ఎవరికైనా సరే ఈ జీపీ అనేది ఇచ్చే ముందు రేపు పొద్దున్న నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు సంపాదించవచ్చు, వ్యాపారాలు వేరే చోట్ల పెట్టించుకోవచ్చు. అప్పుడు మీరే అన్నీ చూసుకోలేరు. అలాంటప్పుడు మ్యాక్సిమం మీరే అన్నీ మేనేజ్ చేయడానికి చూస్తుంటారు. ఒకవేళ అవ్వకపోతే సో ఇలాంటి జీపీ అనేది కూడా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు బాగా నమ్మకస్తులు మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే చాలా మోసాలు అనేది ఇందులో జరుగుతున్నాయి. జీపీఐ మీద కేసులు కూడా వేయచ్చు ఒకవేళ మీరు ఇక్కడ లేకపోవచ్చు, లేదంటే అనారోగ్యంగా ఉండొచ్చు. అలాగే మీరు ఏంటంటే ఈ జీపీఐ అనేది పెట్టుకుని అతని ద్వారాగా మీరు కేసు అనేది కూడా అవతల వ్యక్తి మీద వేయచ్చు. సపోజ్ మీరు అబ్రాడ్లో ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నారు. సో అలాంటప్పుడు మీ మీద ఏమన్నా కేసులు పడ్డాయి, డీవీసీ కానీ, డైవర్స్ కానీ, రెస్టిట్యూషన్ కానీ, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమైనా మీ మీద కేసులు పడ్డాయి అంటే అప్పుడేం చేయాలి మీరు? అలాంటప్పుడు మీరు ఇండియాకి రావాల్సిన అంత అవసరం లేకుండా మీకు ఒక మార్గం ఒకటి ఉంది, పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం. ఈ పవర్ ఆఫ్ అటార్నీ చాలా టెంప్లెట్స్ మీకు దొరుకుతాయి ఆన్లైన్లో కూడానే. అలాగే ఎవరైతే మీరు పవర్ ఆఫ్ అటార్నీగా పెట్టుకుంటున్నారో సో ఇండియా కాబట్టి ఆధార్ కార్డు పెట్టి, అదే మీరు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి అక్కడ ఐడెంటిటీ కార్డు ఏదన్నా పెట్టి ఒక పవర్ ఆఫ్ అటార్నీ తయారు చేస్తారు. అలా తయారు చేసిన దాన్ని తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీకు లోకల్లో దగ్గర అక్కడ అబ్రాడ్లోని సో దాన్ని నోటరైజ్ అనేది మీరు చేయించాలి. ఆ నోటరైజ్ చేయించిన పవర్ ఆఫ్ అటార్నీని మీరు ఇండియాలో ఎవరికైతే ఇస్తున్నారో అతను కానీ ఆమెకి కానీ సో అతనికి పోస్ట్ ద్వారా, ఇండియాలో అయితే పోస్ట్ అనేది ఉంటుంది, అక్కడ ఏది ఉంటుందో ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ విధంగా ఇండియాకి అనేది పంపించాలి. మీరు డాక్యుమెంట్ ఇండియాకి వచ్చిన తర్వాత మీరు ఎవరికైతే ఇస్తున్నారో ఆ వ్యక్తి అంటే జీపీఏ, ఆ వ్యక్తి ఆ లెటర్ని తీసుకుని, ఆ డాక్యుమెంట్ తీసుకుని డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ ఆయన ఆ డాక్యుమెంట్ అంతా పరిశీలించి అథెంటికేషన్ చేస్తారు. అలాగే ముందు చెప్పినట్టుకు మీరు అక్కడి నుంచి పంపిస్తున్నారు కాబట్టి మీరు ప్రిన్సిపాల్ అవుతారు, ఎవరైతే తీసుకుంటున్నారో అతను ఏజెంట్ అవుతారు. అతని ఐడెంటిటీ కార్డు కూడా డిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అతను దాన్ని చూసి పరిశీలించి అంతా ఐడెంటిఫికేషన్ చేసి అథెంటికేషన్ అనేది చేసిస్తారు. తర్వాత మీరు ఆ సివిల్ కేసుల్లో ఈ పవర్ ఆఫ్ అటార్నీని ఏపీ అండ్ తెలంగాణలో సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. మీరు రూల్ 33 ఆఫ్ సివిల్ ప్రాక్టీస్ మీద సైన్ చేసి పంపిస్తారు. మీ పవర్ ఆఫ్ అటార్నీ ఏమో రూల్ 32 మీద సైన్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. తర్వాత అవతల వాళ్ళు కౌంటర్ గంట వేస్తుంటారు. చాలామంది అనుకున్నది ఏంటంటే ఇలాంటివి ఏమన్నా కేసులు ఉంటే సొంత బంధువులే రావాలా అని చెప్పేసి. అలాగే ఏమీ కాదు, తెలిసిన వాళ్ళు కానీ, సొంత వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఇలాంటివి అనే దాంట్లో కూడా పాల్గొనవచ్చు. సో రేపు పొద్దున్న మీరు ఏమైనా సరే వ్యాపారంలో కానీ లేకపోతే బిజినెస్లో కానీ మీ తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులతో కానీ దాని మీద ఏమన్నా మీరు వ్యాపారాలు సంపాదించి పెట్టి దాని మీద ఏమన్నా సరే మీరు ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియా మొత్తం కానీ ఏమన్నా సరే సంస్థలు కానీ స్థాపించినప్పుడు మీరు ఇలాంటివన్నీ పెట్టుకోవడం అనేది సహజం. ఎందుకంటే మీరు ఒక్కరో చూసుకోలేరు, అది మీకు తెలుసు. లేదు అనుకుంటే బిజినెస్ అనేది ఆపేయడం అనేది జరుగుతుంది, ఒకరి వల్ల కాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళని నమ్మకస్తులు మాత్రం మీరు పెట్టుకుని జాగ్రత్తగానే చేసుకోండి. మనం చూస్తున్న ఇప్పుడు ముఖేష్ అంబానీ కానీ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కరూ మేనేజ్ చేయలేరు, ఇలాంటివన్నీ పెట్టుకుని ఉంటారు. వాళ్ళకి నమ్మకస్తులు చాలామంది ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా సరే తప్పు చెయ్యరు,
ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. రూల్స్ కానీ అతిక్రమిస్తే వాళ్ళకి చట్టరీత్యా నేరం అనేది కూడా రుజువు అయితే శిక్షలు అనేవి పడుతుంటాయి. అందుకనే జీపీఏ ఎవరైనా తీసుకునే ముందు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం జాగ్రత్తగా చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక స్టోరీ ఒకటి చెప్పాలి, జరిగింది నిజంగానే. ఇప్పుడు చాలామంది కొందరు ఏంటంటే ఇల్లులు అనేది కొనుక్కోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు అప్పట్లో అయితేనే 20-30 లక్షలకి ఇండిపెండెంట్ హౌసే వచ్చేసేది. ఇప్పుడైతే మాత్రం మినిమం 50 లక్షలు అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా ఏంటి 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు మాత్రమే వస్తుంది, మనకు నచ్చినట్టు కూడా రావట్లేదు. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, అద్దెంట్లోనే ఉంటున్నారు ఇల్లు కొనుక్కోలేక. ఇలాంటివే చూసుకుని కొందరు ఏం చేశారంటే, ఒక ఫ్యామిలీ అంటే ఏం చేశారంటే ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు. బాగా చూసుకుని బాగా సెట్ చేసి, అంటే ఇండియాలో ఎవరో ఉండనప్పుడు, అంటే ఇక్కడ లేకుండా హౌస్ ఇక్కడే ఉంటుంది, ఆ ఓనర్స్ మాత్రం వేరే కంట్రీలో ఉంటారనమాట. అలాంటి ఇంటిని చూసుకుని 1 సంవత్సరం పాటు రెంట్కున్న తర్వాత ఏం చేశారు వాళ్ళు అంటే, ఆ ఇంటికి ఏంటంటే ఎవరో కూడా సంబంధం అనేది పెద్దగా ఉండదు. సో అలాంటి ఇంటిని సెలెక్ట్ చేసుకుని సో ఆ ఇంటిని అనేది సేల్కి పెట్టారు, ఈ ఇల్లుని అమ్ముతున్నామని చెప్పేసి. అది అసలైన ఓనర్ వాళ్ళు కాదు, వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారు. ఇలా పెట్టేసిన తర్వాత చాలామంది ఇంటిని కొనుక్కోవడానికని వచ్చారు. డాక్యుమెంట్స్ అనేవి చూశారు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారనమాట, జిరాక్స్లు ఉన్నాయని చెప్పేసి. అందరి దగ్గర ఏంటంటే 1,00,000, 2 లక్షలని, 1,00,000, 2 లక్షలని అలా 20-30 మంది దగ్గర డబ్బులు అనేది తీసుకుని దాని అడ్వాన్స్లని తీసుకున్నారనమాట. ఎందుకంటే ముందు ఇల్లు కొనుక్కోవాలంటే చాలామంది ఇవ్వరు కదా, అన్ని డాక్యుమెంట్స్ చూసుకున్న తర్వాత కదా ఇస్తుంటారు. ఈ డాక్యుమెంట్స్ అనేది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అడ్వాన్స్ అనేది మాత్రం తీసుకున్నాడు, మీకు ఇస్తామని చెప్పేసి. ఈ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, అంటే ఇంకా సంబంధం లేదన్నమాట. అందుకనే సరే మీరు ఇల్లు కొన్నా సరే, ఇల్లు చూడాలనుకున్నా సరే, అడ్వాన్స్ అనేది మాత్రం డాక్యుమెంట్స్ అన్నీ చూడకుండా మాత్రం ఇవ్వద్దు. కొనడం పక్కన పెడితే ముందు అడ్వాన్స్లు అనేవి కూడా పోతుంటాయి, ఎందుకంటే చాలామంది ఇలాగే చేస్తున్నారనమాట. ఇది ఒక పెద్ద బిజినెస్ కింద అయిపోయింది. అది కేసులు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు, చాలా కేసులు. ఎందుకంటే ఇల్లులు మాది అని చెప్పేసి వేరే మాధ్యమాల్లో పెడుతున్నారు, తర్వాత కొందరు వచ్చి చూసుకుంటున్నారు, అడ్వాన్స్లు అనేది ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఆ అవతల వ్యక్తి జంప్ అయిపోతున్నారు. అప్పుడు వీళ్ళకి అడ్వాన్స్లు అనేది పోతుంది. వాళ్ళకి 1,00,000, 2 లక్షలు ఏమనిపిస్తుంది, 20-30 మంది దగ్గర తీసుకుంటేనే అలాగా. సో అతను ఫొటోస్ లేదు, లేకపోతే ఏమీ లేదు, అవతల వాళ్ళు ఏమీ తీసుకోలేదు, అతను ఎవరో కూడా తెలియట్లేదు. అందుకనే ఇల్లు కొనే ముందు కానీ చూసుకునే ముందు కానీ అడ్వాన్స్లు అనేది మాత్రం పే చేయొద్దు. బాగా నమ్మకం వస్తేనే అడ్వాన్స్ అనేది పే చేయండి. ఇదే ఇవాళ వీడియో. రేపు పొద్దున్నే మీరు ఏమన్నా జీపీఐ మీద ఏమన్నా సరే ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే అన్నీ చూసుకుని చెక్ చేసుకుని ఇవ్వండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి, రాసుకోండి. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ అనేది చేసుకోండి. ఎవరు కూడా ఏ విధంగా కూడా పోలీస్ స్టేషన్ మెట్లు, లాయర్ మెట్లు, కోర్టు మెట్లు ఎప్పుడు ఎక్కకూడదని కోరుకుంటూ జై హింద్.